precious name of our Lord and Savior Jesus Christ. మొట్టమొదటిగా ఇటువంటి సమయాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి మా వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈరోజు మనతో లైవ్లో స్పెషల్ గెస్ట్ జాయిన్ అయి ఉన్నారండి. డైరెక్టర్ ఆఫ్ రైజింగ్ రివైవల్ టీమ్ బ్రదర్ సుశాంత్ గారు మనతో లైవ్లో ఈరోజు దేవుని నామాన్ని అందరం కలిసి గొప్ప చేద్దామని మనతో జాయిన్ అయి ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. Let's start this session with a small prayer. Praise the Lord, everyone. Sister Nirikshna garu will lead us into prayer. కృపగల తండ్రి జీవంగల దేవా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు మేము స్తుతి ఆరాధన చేయుచుండగా కేవలం నీ మాత్రమే మహిమ పొందమని వేడుకొంచు. యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వేసారిన అనే పాట పాడుచు ఆయన నామాన్ని మహిమ పరుద్దాం.
సంతోషంగా పాడదామండి. దేవుడి ఇచ్చిన గొప్ప సమయం మనం దేవునికి ఇద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎదురొచ్చినా ఎరికో గోడలు అడ్డొచ్చినా సతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఉన్నతలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా నమ్ము ఇది నమ్ము యెహోవా ఇదే కదా దిగులేరా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 దేవుని నామంకి మహిమ కలుగును గాక. హల్లెలూయా ఆనంద ధ్వని చేసేదా మన పాట పాడుచు ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హోసన్నా హల్లెలూయా హోసన్నా
వారెవరు అనే పాట పాడుచు దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరం కలిసి పాడదామండి. మంచి మీనింగ్ఫుల్ సాంగ్ ఇది, అందరికి ఇష్టమైన పాట ఇది. దయచేసి లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. నేను పోలిన వారెవరు, నేను శ్రేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నేను పోలిన వారెవరు, నేను శ్రేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మన జీవితాల్లో కృంగిన వేళ ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మన తోడు, మన చేయి పడి మనం నడిపించే దేవుడు. అందరం కలిసి బ్రతికిద్దామని. నీవున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం
అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థనతో మనం వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈసా ఉదయం నుంచి ఈ సాయంకాలం సమయం కాచి కాపాడి తండ్రి, ఇలా ప్రభ లైవ్ సెషన్ ద్వారా ప్రభు నిన్ను గణపరచడానికి, మహింపరచడానికి ప్రభు మీరు మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు జరిగిన ఆరాధన అంత ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొంది ఉన్నారు అని నమ్ముచున్నాను తండ్రి. ప్రభు ఏసే వాక్య భాగంలోకి వెళ్ళిపోవచ్చున్నాగా తండ్రి. ప్రభు మీరు నన్ను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా వేడుకున్నాను తండ్రి. ప్రతి ఒక్క మాట నీ నుండి వెల్లడి కావాల్సిందిగా కోరుకున్నాను తండ్రి. ప్రభు ఏసే కేవలం నేను మానవ మార్చడాన్ని కానీ ప్రభు మీరు నాలో ఉండి ప్రభు మీరు మాట్లాడవలసిందిగా వేడుకో. ఎవరికైతే ఏ అవసరం ఏ అక్కడితో అయితే దాన్ని వీక్షిస్తున్నారో తండ్రి ప్రభు వారికి కావాల్సిన మాటలు అనుగ్రహించుతురుగా కానీ ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Praise Lord, everyone. I thank God for this opportunity first of all, and I also want to thank Brother Sushant for inviting me to share the word on Raising Revival team. First of all, happy Independence Day. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం అందరూ కూడా జరుపుకున్నాము. దాన్ని పురస్కరించుకొని ఈ వాకింగ్ ఫెయిత్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్న బ్రదర్ సుశాంత్ అలాగే సిస్టర్ గ్రేస్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ఈ లైవ్ సెషన్ వాక్య భాగంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఒక ఊర్లో చాలా 6 to 7 years నుంచి వర్షాలు లేకుండా ఆ ప్రాంతం ఉండడం జరిగింది. సో అందరు కలిసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా దేవా అని చెప్పి ప్రేయర్ చేస్తున్నప్పుడు సో ఇండివిజువల్ ప్రేయర్స్ అని అయిపోయాయి. ఇంకా దే ఆల్ వాంటెడ్ టు ప్రే టుగెదర్ అనమాట. అందరి దగ్గరికి కలిసి చేద్దామని చెప్పేసి ప్రార్థన చేద్దామని అందరు కూడా ఒక చెట్టు కింద గ్యాదర్ అవుదామని చెప్పేసి ఆ ఊర్లో వాళ్ళంతా కూడా అనుకొని చెట్టు కిందకి వచ్చి గ్యాదర్ అవుదామని ఒక ఈవినింగ్ ఫిక్స్ అయిపోయి వస్తారనమాట. సో దే ఆల్ వాంటెడ్ టు ప్రే ఫర్ ద రెయిన్ అనమాట. సో ఆ కరువు వల్ల వాళ్ళు చేసిన ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా అక్కడ వాళ్ళు దేవుని దగ్గర అందరం కలిసి పోరాడదామని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. సో అందరూ నార్మల్గా వచ్చేస్తారు, కానీ ఒక చిన్న అబ్బాయి మాత్రము ఒక అంబ్రెల్లా తీసుకొని వస్తాడనమాట. సో దీని నుంచి మనం గ్రహించగలిగేది ఏంటంటే అందరూ కేవలం జస్ట్ ఏదో చేద్దాంలే అయితే అయ్యింది లేకపోతే లేదు అనే ఒక కాన్సెప్ట్లో మాత్రమే అక్కడికి వచ్చారు. కానీ ఆ చిన్న అబ్బాయి మాత్రం ఖచ్చితంగా మనం ప్రేయర్ చేస్తే దేవుడు ఆలకించే దేవుడు అని ఆ అంబ్రెల్లా పట్టుకొని వచ్చాడనమాట. సో వెళ్ళేటప్పుడు వర్షం ఎట్లా వస్తుంది, వాట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం అనగా ఏమి అంటే విశ్వాసము అంటే మనం ఏదైతే చూడలేదో ఇప్పటి వరకు అది జరుగుతుంది అంటే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు. ఎవరికైనా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉండి ఒక హోప్ కొరకు లేక ఏదైనా ఇది జరగాలని నిరీక్షిస్తున్నప్పుడు వారు 100% సో ఒక జాబ్ ఆపర్చునిటీలో వాళ్ళు ఉన్నప్పుడు లేకపోతే ఒక ఎలా చెప్పాలి జాబ్ విషయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఎగ్జామ్ రాశారు, అటెంప్ట్ చేశారు, వచ్చారు. అది ఒక 50-50 ఛాన్సెస్ అనమాట. అది రావడం దాన్ని ఛాన్సెస్ అనమాట. సో 100% వస్తుంది అని ఛాన్స్ లేదు, ఎందుకంటే లక్షల మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, లక్షల మంది దాన్ని డీల్ చేస్తూ ఉంటారు. కానీ 100% వస్తుందని ఆ ఫెయిత్ అయితే ఉండదు. మనం ఏ అటెంప్ట్ చేయకపోయినా కూడా మనకి ఆ జాబ్ అనేది రావడం ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ థింగ్. సో అట్టి ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అదంతా వరల్డ్లీ వైజ్గా. సో స్పిరిచువల్గా వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ స్పిరిచువలీ విశ్వాసము అంటే మనం ఏదైతే చూడలేమో, ఏదైతే మనం గ్రహించలేమో అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం అనమాట. అంటే దాని గురించి మనం జస్ట్ అనుకోవడం వరకు అది అవుతుంది అనేది ఎక్కడ ఏ హోప్ ఆఫ్ ఛాన్సెస్ ఉండవు అనమాట. దాన్ని మనం నిరీక్షించడాన్ని విశ్వాసము అంటాం అనమాట.
అంటే అదొక ఇప్పుడు మనం నిరీక్షిస్తున్నప్పుడు లేకపోతే దాని గురించి మనం నమ్ముచున్నప్పుడు ఇతరులకు అది వెర్రితనంగా కనిపిస్తుంటుంది అనమాట. వాట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఫెయిత్ అంటే అప్పుడు నువ్వు ఈ విశ్వాసాన్ని నువ్వు విశ్వసిస్తున్నప్పుడు నువ్వు చుట్టూన్న వాళ్ళందరూ దాన్ని ఫూలిష్గా ట్రీట్ చేస్తుంటారు అనమాట. ఏంటి వెర్రితనంగా ప్రవర్తిస్తుంది, వెర్రితనంగా చేస్తున్నాడు అంటే ఇది జరిగే పనేనా అని అనుకుంటారు. బట్ అది రియాలిటీలో వచ్చినప్పుడు వాళ్ళకి అది మన విశ్వాసము, దేవుని పైన మనకున్న నమ్మకము అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో మనము బైబిల్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే హెబ్రీల పత్రిక 11వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే అందులో మన విశ్వాస వీరుల పట్టిక అనేది ఉంటుందన్నమాట. సో హెబ్రీల పత్రిక 11వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే అందులో దేవుడు విశ్వాసుల పట్టిక అనమాట. అంటే వాళ్ళ విశ్వాస వీరులుగా ఎలా వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారు, లైఫ్ లీడ్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఫ్రూట్ఫుల్గా ఉండింది అనేది హెబ్రీల పత్రిక 11వ అధ్యాయము నుంచి మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఫెయిత్ ఈజ్ సంథింగ్ అంటే ఏది మన లైఫ్లో మన జీవితంలో ఏదైతే మనము జరగదు, ఇది ఇంకా అయిపోయింది అనే ఆస్పెక్ట్లో మనం ట్రీట్ చేస్తుంటామో అప్పుడు దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చి, అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకు అన్నీ ఉన్నాయి ఆయన లైఫ్లో. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్, మంచి వైఫ్ ఉంది, అంత ఆస్తి సంపద ఉంది, కానీ ఒక కొడుకు కొరత, తన సంతాన కొరత లేని చూస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సో వెన్ హీ ట్రస్టెడ్ ఆన్ గాడ్, దేవుడు తనకి ఏమీ లేనప్పుడు నీకు అంతటి విస్తారమైన సంతానం నేను నీకు ఇస్తాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినప్పుడు హీ హ్యాడ్ నథింగ్. అప్పటికి అసలు ఒక 10 కుమారుల నుండి ఇస్కరేణులంతా అయిపోద్ది, లేకపోతే స్టార్స్ ఎన్నైతే ఉంటాయో గ్యాలక్సీలో అందరినీ అంతటి సంతానాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేయడంలో అప్పుడు సమంజసం అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అబ్రహాంకి ఎవ్వరు కూడా సంతానం లేనప్పుడు నీకు ఇస్కరేణులంత అంతటి విస్తారమైన అంత జనాభా ఉంటుంది సంతానం నుంచి అని వాగ్దానం చేశాడు. సో అప్పుడు అది చూస్తున్నప్పుడు మనం ఫూలిష్గా అనిపిస్తుంటుంది, లేకపోతే క్రేజీగా అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఫూలిష్గా దేవుడిని నమ్ముతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే షారా తను గివప్ చేసేసి హాగర్తో అబ్రహాంకు సంధిగమ్మని అడుగుతుందన్నమాట. అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు వీ సీ నో ఛాన్సెస్ ఆఫ్ దట్ థింగ్ టు బి హ్యాపెనింగ్ అనమాట. అది ఏ యాంగిల్లో కూడా మనకు జరగదు అనేది సిచ్యువేషన్స్లోనే దేవుడు మనకి వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని అది యాక్షన్స్లో రావడానికి టేక్స్ టైం. అప్పుడే నీ విశ్వాసము అనేది పరీక్షించబడుతుంది. సో అట్లా అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు హీ హ్యాడ్ నో చిల్డ్రన్, అండ్ దెన్ ఆఫ్టర్ 25 లాంగ్ ఇయర్స్ 75 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే 25 ఇయర్స్ లేటర్ అంటే తను 99వ సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు తనకి సంతానం ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా తను పిలువబడుతున్నాడు. అంటే ఒక 75 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారు, ఏంటి దేవుడిని నువ్వు గోలుస్తున్నావు, ఎందుకు నువ్వు ఆయన నమ్ముతున్నావు, ఆయనకి ఇవ్వగలడు ఆ సంతానం, వై డోంట్ యూ ట్రై సంథింగ్ ఎల్స్ అని. ఇప్పుడు మనం చూసినట్లయితే వీ డోంట్ హ్యావ్ పేషెన్స్. 1 day 2 days 6 months 12 months అంత పేషెన్స్ కూడా మనకు ఉండదు. 25 years is a long time, but still he had patience. ఆ పేషెన్స్తో ఆయన వెయిట్ చేసినప్పుడు తనకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది ఎగ్జిస్టెన్స్కి వచ్చింది. మనం వేరే అబ్రహాంకు ఉన్నంత విశ్వాసం షారాకు ఉండదు. షారాకు లేనప్పుడు తను ఒక మిస్టేక్ చేయడం వల్ల అండ్ దెన్ అక్కడ తను మళ్ళీ రిగ్రెట్ కావడము. అంటే ఎట్లా అంటే మనం విశ్వసించిన వాటిని దేవుడు అనుగ్రహించడంలో ఆలస్యం చేస్తున్నప్పుడు మనని పరిపక్వతలోనికి అంటే మెచ్యూరిటీ స్టేజ్లోనికి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్.
ఆ పేషెన్స్ అనేది లేనప్పుడు దేవుడు మనకి ఏదైతే బ్లెస్సింగ్ని దాచిపెట్టి ఉంచాడో అది మనం పొందుకోలేకపోతాం చాలాసార్లు. బ్లెస్సింగ్స్ అనేవి దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని మనం ఎలా పొందుకోవాలి అని అంటే విశ్వాసము అనే ఆ కీతో మనం మన బ్లెస్సింగ్స్ని అన్లాక్ చేయగలుగుతాం. దేవుడు చాలా బ్లెస్సింగ్స్ మన కోసం దాచిపెట్టి ఉన్నాడు, కానీ మనం విశ్వసించి అని అడగడం లేదు. అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఆవిడ అంట చర్చ్లోకి వెళ్ళిందంట. వెళ్ళి కూర్చున్నప్పుడు వాక్యం వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారంట. విశ్వాసం అంట, ఇది విశ్వాసము ఆవగించేంత విశ్వాసము కొండలను కూడా కదిలించేస్తుంది. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. మీరు కావాల్సినంటే మీరు ట్రై చేయండి అని అంటారంట. అప్పుడు తను ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళ ఇంటికి ముందు తను ఒక రాయిని చూస్తారంట. రాయిని చూసి పాస్టర్ గారు చెప్పారు కదా ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండలు కూడా కదిలిచిపోతాయి అని చెప్పేసి అన్నారు కదా, సో లెట్ మీ ట్రై అని. ఈ రాయిని నేను తీయను, నేను జస్ట్ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, దానంతట అదే దొరికిపోతుంది అని చెప్పేసి తను అనుకొని లోపలికి వెళ్ళిపోయి డే 1 ప్రార్థన చేస్తుందంట. బయటకు వచ్చి చూసేసరికి రాయి అక్కడే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చూస్తుంది అనమాట. చూసేసరికి ఆ రాయి అక్కడే ఉంటుంది. అట్లా తను ఆ వీక్ మొత్తం వెళ్ళి వచ్చి చూస్తుంది అనమాట. ప్రేయర్ చేసి వచ్చి చూస్తుంది అనమాట. చూసేసరికి ఇంకా రాయి అక్కడే ఉంటుంది అనమాట. సో తను అంటారంట కదా, నేను ఎప్పుడో అనుకున్నా ఈ రాయి ఆ పాస్టర్ గారు చెప్తాడు అంతే తప్పించి ఈ రాయలు ఇవన్నీ జరగవు, ఇదంతా కాదు, నేను ఎప్పుడో అనుకున్నా అని అంటారంట. సో అక్కడ తను ఏంటి నామకార్థ విశ్వాసం అనమాట. ఏదో అంటే అయినప్పుడు చూద్దాంలే, ఏదో అవుతావేమో మేబీ అనేది ఉండదు. విశ్వాసంలో మనం ఎప్పుడు మేబీ ఛాన్సెస్ అనేవే ఉండదు మన లైఫ్లో. ఏంటంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు అని అంటున్నాడు దేవుడు. కనుక ఏదైనా మనం దేవుని అడిగినప్పుడు అడుగు వాటిని పొందినామని నమ్మమంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు, నువ్వు విశ్వాసం లేకుండా ఆయనని ప్లీజ్ చేయడం ఇంపాసిబుల్ అంట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నీకు విశ్వాసమే లేనప్పుడు నీకు దేవుడు అది అనుగ్రహిస్తాడని విశ్వాసం లేనప్పుడు నువ్వు ఆయన అడిగి వాట్ ఈస్ ద యూస్, వాట్ ఈస్ ద పర్పస్? కాబట్టి మనం ఏదైనా అడుగుతాం అనుకో దేవుడిని, just trust in him. Whatever the situations are, whatever the circumstances are, just know to trust him. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. 3 years బ్యాక్ when I was studying my BTech, అయితే మా ఫాదర్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమైందంటే నా ఫీజు కట్టడంలో కొంచెం డిలే అయింది. నెక్స్ట్ డే నా ఫీజు కట్టవలసింది. ఇంకా డేస్ దగ్గర పడుతున్న కొలది నాకు టెన్షన్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఇంకా రేపే లాస్ట్ డేట్, దేవా నేను ఏం చేయాలి, నాకైతే ఏం లేదు, ఆధారం ఏం లేదు దేవా, నువ్వే నాకు ఆధారం, కనుక నువ్వేదో మార్గం తెలియాలి తండ్రి అని చెప్పేసి ఐ జస్ట్ ఆస్క్డ్ గాడ్ ఇన్ ఫెయిత్ అనమాట. ప్రార్థనలో నేను దాని సన్నిధిలో మూడబెట్టడం స్టార్ట్ చేశాను. ఐ కాన్స్టెంట్లీ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ గాడ్, దేవా నువ్వు ఎలా పరిస్థితిని పరిష్కరించడానికి మీరు ఎలా ఇష్టపడుతున్నారు అని ఐ కాన్స్టెంట్లీ స్టార్టెడ్ టు ఆస్క్. కూడా ఇంకెవ్వరి పైన నేను ట్రస్ట్ పెట్టుకోలేదు, దేవుడి పైన ట్రస్ట్ పెట్టుకొని ఐ జస్ట్ ప్రేడ్ 1 hour దేవుని సన్నిధిలో పోరాడి నువ్వు ఏదైనా ఒక మార్గం తెరుస్తావు తండ్రి అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి చూసినప్పుడు డిమానిటైజేషన్ మీ అందరికి తెలిసే ఉంటుంది, మనీకి ఉన్న వాల్యూనే దేవుడు తీసేసాడండి. సో వెన్ యూ ట్రస్ట్ గాడ్, దేవుని మీరు నమ్మినప్పుడు అది సిచ్యువేషన్స్ అంటే ఎలా అనిపిస్తున్నప్పటికీ నాకు ఒక వెర్రితనంగా అనిపిస్తుంది. నేను విశ్వాసాన్ని వేరే వాళ్ళు చూసి అదొక వెర్రితనంగా మనము నోవా జీవితంలో చూసినట్లయితే ఆయనకి దేవుడు హీ వాస్ యాంగ్రీ విత్ ద పీపుల్ అండ్ వాళ్ళు దేవుడు నమ్మడం లేదు అని నోవాకి దేవుడు చెప్పి అందరికీ చెప్పు వాళ్ళు రక్షణ మారు మనసు పొందాలి అని అందరికీ చెప్పినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఎవ్వరు వినడలేదు. ఆయన ఓడగట్టుకోమన్నప్పుడు ఆయన ఓడగడుతున్నప్పుడు ఆయనను చూసి వెర్రితనంగా నవ్వారు. నవ్వినప్పటికీ కూడా ఆయన దేవుడు మనసిన వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నేనైతే అందరికీ చెప్పేశాను, ఇప్పుడు దేవుడు వస్తాడా లేదా, దేవుడు ఇట్లా వర్షాన్ని కురిపిస్తాడా లేదా, దేవుడు ఉగ్రతను చూపిస్తాడా లేదా అని వన్స్ ఇన్ అ వైల్ హీ మస్ట్ హ్యావ్ గాట్ అ డౌట్. బట్ హీ
హీ చోస్ టు ట్రస్ట్ గాడ్. దేవుడు ఏదైనా నాకు చెప్పాడు, దేవుడు ఏదైనా చేస్తాడు అని చెప్పాడంటే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా నా లైఫ్లో అని ఆయన నమ్మాడు కనుకనే ఆ రోజు నోవా అన్న కుటుంబం రక్షించబడింది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, whatever situations are around you, whatever situations you may be dealing with, just learn to trust God. Trust ఏదో నమ్మకము అంటే ఏదో ఇప్పుడు నమ్మకానికి నమ్మకానికి డిఫరెన్స్ ఉంటుంది. నామకార్థంగా నమ్మడం అంటే ఖచ్చితంగా అంటే అవుతే చూద్దాము 50-50 ఛాన్సెస్. దేర్ నమ్మకము అంటే 100% దేవుడే మన జీవితంలో కార్యం చేస్తాడు అనేది నమ్మడాన్ని విశ్వాసము అంటాం మనం. ఇంకా కూడా మనం బైబిల్లో ఈ హెబ్రీల పత్రికలో కనుక చూసినట్లయితే మోషే జీవితంలో కూడా దేవుడు ఆయన వెన్ హీ వాజ్ బోర్న్ ఒక 3 నెలల పాటు తనని ప్రొటెక్ట్ చేసి తనని ఒక నదిలో పడవేసినప్పుడు అక్కడికున్న ఐగుప్తు రాణికి తను దొరకడం జరుగుతుంది. హీ హ్యాడ్ లగ్జూరియస్ లైఫ్. హీ కెన్ లీడ్ అ కింగ్ అంటే ఒక రాజు భోగాలతో ఆయన అనుభవించవచ్చు. కానీ దేవుడు పిలిచి నిన్ను ఏర్పరచుకున్న వ్యక్తి, నువ్వు నా కొరకు ఇశ్రాయేలును నడిపించాలి అన్నప్పుడు తన లగ్జరీస్ అన్నీ కూడా వదిలిపెట్టుకొని జస్ట్ ఫర్ గాడ్ ఆయన విశ్వాసం కలిగి నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు ఆయన నమ్మాడు కనుక ఆయన లగ్జూరియస్ లైఫ్ ఆయన whatever he had, he left everything and just to serve. ఆయన మనం చూసినట్లయితే ఆయన దేవుడికి విధేయత చూపించినప్పుడు ఫరో రాజు ముందు ఆయన సూచక్రియలు చేయడం, 10 తెగుళ్లలో నుంచి ఇశ్రాయేలీయుల వారి విషయంలో దేవుడు ఆయనకి ప్రతి ఒక్కటి కూడా ఆయన విశ్వాసంలో దేవునితో కనెక్షన్లో ఉన్నప్పుడు ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు బలపరచడం జరుగుతుంది. 10 తెగుల నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను తప్పించడం జరుగుతుంది. అండ్ ఎర్ర సముద్రం పాయలు చేయడం, సముద్రాన్ని పాయలు చేయగలిగినంత విశ్వాసం అంటే నువ్వు కర్రను ఇలా లేపి అలా పట్టుకున్నప్పుడు నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తా అని అన్నప్పుడు మనమైతే అక్కడ ఉంటే దేవా నువ్వేం చెప్తున్నావు, నేను ఇట్లా స్టేక్ పై పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అయిపోద్దా? అలాంటి విశ్వాసం మనకు అసలు ఉండదు. అవుతారేవా వాట్ ఐ టెల్లింగ్ అనే టైప్లో మనం వెళ్ళిపోతుంటాం. కానీ మోసెస్ వాట్ హీ డిడ్, దేవా నువ్వు చెప్పావు అంటే ఖచ్చితంగా ఇది అవుతుంది అని ఆయన కాలింగ్కి ఒబీడియంట్గా ఉండి చేతి కర్ర లేపడం జరుగుతుంది. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో కూడా మనం చూసినట్లయితే దే హ్యాడ్ అ స్ట్రాంగ్ బిలీఫ్. నెబుకద్నెజర్ రాజు మీరు కనుక నేనే దేవుడిని మీరు యాక్సెప్ట్ చేయకపోతే 7 అంతల అగ్నిగుండంలో నేను మిమ్మల్ని పడవేస్తాను, మీ లైఫ్కి ఒక మీనింగ్ ఉండదు అని చెప్పేసి నెబుకద్నెజర్ రాజు చెప్తున్నప్పుడు దే స్టిల్ ట్రస్టెడ్ గాడ్. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు, ఆయనకు మాత్రమే దేవుడు అని వాళ్ళు నమ్మి ఆ రోజు కనుక వాళ్ళు తెగింపునకు వెళ్ళలేకపోయినా ఆ పరిస్థితి లేకపోతే వాళ్ళకి దేవుడే స్వయాన దిగి వచ్చి అగ్నిగుండంలో వాళ్ళని కాపాడే దేవుడు కాదు. సో వాట్ దే ప్రాక్టిస్డ్ ఇస్ ఫెయిత్. అక్కడ విశ్వాసాన్ని వాళ్ళు ప్రయోగించారు. ఆ అగ్నిగుండంలో మనం అగ్నిగుండం ముందు నిలబడి నువ్వు నేనే దేవుడు నన్ను ఒప్పుకో అంటే మనం ఏం చేస్తాం, దేవా ఇంకా ఇది సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దేవా, సారీ దేవా, నువ్వు దయామయుడు కరుణామయుడు అని చెప్పేసి వాట్ విల్ డూ, లెట్స్ గివ్ అప్ అని చెప్పేసి మనం గివ్ అప్ చేస్తాం. బట్ వాట్ షడ్రక్ మేషక్ అబేద్నెగో వాట్ దే డిడ్ ఇస్ దే ట్రస్టెడ్ గాడ్. అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆ చావైనా అది మేలు అని అనుకుంటారు. అలాగే పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన క్రీస్తుని నమ్ముకోక ముందు క్రైస్తవులను ఎలా హింసించారో దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మార్గంలో దేవుడు ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి నేనే నిజమైన దేవుడిని చెప్పినప్పుడు ఆయన దేవుడి కోసం ఎంత తెగింపుతో అందరికీ చెప్పి అందరిని వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఇలా ఉండే ఇప్పుడు ఇలా అన్నామని దూషిస్తున్నప్పటికీ కూడా ఆయనని చంపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా హీ స్టూడ్ ఫర్ గాడ్. ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటున్నాడు. క్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఏది కూడా ఆయన స్వయాన చేయడానికి ఇష్టపడలేదు. ఏది కూడా ప్రతి విషయంలో కూడా ఆయన విజ్ఞాపనతో తండ్రిని అడిగినాక చేశాడు. ప్రతిది కూడా విశ్వాసంతో చేశాడు. విశ్వాసము అనేది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అంటే మన క్రియల ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. మన క్రియలు ఎలా ఉన్నాయి ఈరోజు,
అని ప్రశ్నించడానికి ఇష్టపడుతున్నాను. మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు మనం విశ్వాసంలో ఉన్న దేవుడు మనం ప్రేమిస్తున్నాము. దేవా, నేను నీకోసమే, నా జీవితం నీకోసమే అంకితం దేవా, నేను ఈరోజు బాప్టిజం తీసుకున్నాను, నీకోసం నిలబడతాను, నీకోసం జీవిస్తాను, నేను ఒక విశ్వాసిని దేవా నువ్వు అంటున్నావు ఈరోజు. బట్ వాట్ ఈస్ మేకింగ్ యూ కాల్ అ బిలీవర్? నేను బిలీవర్, ఒక విశ్వాసిగా నేను పిలవడానికి దేవుని చెప్పిన మాటలు నువ్వు ఎక్కడి వరకు గాయకుంటున్నావు? ఏది నిన్ను దేవుని ప్లేస్లో ఆ స్థానాన్ని ఏది ఆక్యుపై చేస్తుంది? దేవునికి ఇచ్చే స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఆ మొదటి స్థానాన్ని ఇస్తున్నావా? దేవుడికి ఆయన చెప్పిన ప్రతి ఒక్క కమాండ్మెంట్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నావు? ఆయన ప్రతి ఒక్క రోజు ఆయనకి ఇవ్వవలసిన ఆ దశమ భాగమైన టైం ఆయనకి ఇవ్వగలుగుతున్నావు? ప్రతి ఒక్క థింగ్స్లో ఆయనకి ఇవ్వవలసిన ప్రయారిటీ ఆయనకి ఇస్తున్నావా? లేకపోతే దేవుడు దయామయుడులే, దేవుడు కరుణామయుడులే, చూసుకుంటాడులే, మనం క్షమాపణ అడిగేస్తే అయిపోద్దిలే, అట్లా కాదండి. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు దావీదుని అంటున్నాడు కదా, ఆయన నా హృదయానుసారి, దావీదు నా హృదయానుసారి అంటున్నాడు. దావీదు నా హృదయానుసారి అన్నాడు, కరెక్టే. కాకపోతే ఆయన చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో బెత్షెబా విషయంలో ఆయన చేసిన మిస్టేక్కి ఆయన నా హృదయానుసారి అని క్షమించలేదండి, ఆయనకి తగిన శిక్ష వేశారు. కనుక వాట్ ఐ వాంట్ టు సే ఇస్ టుడే, విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావు, బాప్టిజం తీసుకున్నాము, విశ్వాసంలో మనం ఉన్నాము, మనం బిలీవర్గా పిలువబడుతున్నాం. ఆర్ వి రియల్ క్రిస్టియన్స్? ఆర్ వి రియల్ బిలీవర్స్? మనం విశ్వాసంలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నాము? ఈరోజు మన కాన్సెప్ట్ వాక్ ఇన్ ఫెయిత్, ఆయనలో నడవడం, ఆయన విశ్వాసులము అని పిలువబడుతున్నప్పుడు విశ్వాసాన్ని మనం మన జీవితంలో ప్రాక్టికల్ వర్షన్గా ఉంటుందా? మనం ప్రాక్టికల్గా పాటిస్తున్నామా? మనం ఎలా ఉన్నాం? మనం ఆ హెబ్రీల పత్రిక 11వ అధ్యాయంలో ఇంతమంది భక్తులను మనం చూస్తున్నాం. అబ్రహాము, నోవా, వీళ్ళందరినీ, మోజెస్, డేవిడ్, వీళ్ళందరినీ కూడా దేవుడు వాళ్ళందరి జీవితాల్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ జీవితాల్లో విశ్వాసాన్ని ప్రయోగించినప్పుడు వాళ్ళని విశ్వాస వీరిలో పట్టికగా వాళ్ళని పెట్టి వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకొని అటువంటి విశ్వాసం కలిగిన జీవితాల్లో మనం లీడ్ చేయడానికి దేవుడు మనం ప్రోత్సహిస్తున్నాం. దేని కొరకు మన టైంని వెచ్చిస్తున్నాం? మన విశ్వాసంలో మనం ఎక్కడున్నాం? ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ మనం ఫాలో అవ్వగలుగుతున్నామా లేదా? మనం ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది. మేఘం వలె మనల్ని ఆవరించి మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావడానికి దేవుడు మనల్ని వాళ్ళ కోసం పెట్టి, మనం కూడా ప్రతి భారంను సులువుగా పెట్టు చిక్కుల పెట్టు పాపం నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలంట. సులువుగా చిక్కుల పెట్టు పాపం. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, దేవుడు ఏమైనా అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దు అని చెప్పేసి అన్నారు, దేవుడు కమాండ్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఇంతే కదా, ఈరోజు నేను టీవీ చూసేస్తాను, ఆయనకి ఇవ్వాల్సిన టైం టీవీ చూసేస్తాను, ఈరోజు నేను ఫోన్లో గడిపేస్తాను. ఆయనకి ఇవ్వవలసిన టైంని మనం ఇవ్వగలుగుతున్నామా? ఆయన మనల్ని ఎలా ఉండాలి అని ఇష్టపడుతున్నారు. మనం ఒక పరిపక్వత, క్రీస్తు వలె ఆయన ఇమేజ్లో మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం అట్టి జీవితం కలిగి ఉంటున్నామా అనేది ఈరోజు నా క్వశ్చన్. మనం ఆర్ వి లీడింగ్ అ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్? ఆయన విశ్వాసాన్ని ఒక విశ్వాసులుగా కేవలం పేరుకి మాత్రమే పిలువబడుతున్నామా, లేక నిజంగానే విశ్వాసులుగా మనం జీవించే ఆ ప్రయత్నంలో మనం ఉన్నామా? లేకపోతే సులువుగా సాతాను పెట్టే చిక్కులలో మనం పడిపోయి ఇంకా నా వల్ల అవ్వదు, నేను రేపు చేస్తానులే, నేను ఎల్లుండి చేస్తానులే, ఇంకా నెక్స్ట్ వీక్ చూద్దాంలే, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నామా? లేకపోతే గాడ్ సీరియస్, దేవుని మనం నిజంగా సీరియస్గా తీసుకుంటున్నామా? లెట్ us question ourselves today. ఇంతమంది జీవితాల్లో దేవుడు చేసిన మేలు, మన జీవితంలో దేవుడు మన జీవితాలు చేసే మేళ్ళకు ఏది బ్లాక్గా, ఏది అడ్డంకుగా ఉంటుంది? ఈరోజు లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్వ్స్. మన జీవితంలో చిన్న మిస్టేక్స్, ఇవి చిన్నయే కదా, ఇది దేవుడు ఓవర్లప్ చేస్తాడులే, ఇవి దేవుడు కనికరిస్తాడులే, దీనివల్ల వచ్చేదేముందిలే, పోయేదేముందిలే,
ఏదో విశ్వాసం అంటే మనం దేవుడికి అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు ఆఫ్ కోర్స్ గాడ్ ఈస్ a miraculous working God. He is a miracle working God. He can do exceedingly abundantly above all that you can ask, think or even imagine. But being a believer, ఒక విశ్వాసి అని పిలువబడుతున్నప్పుడు ఆ విశ్వాసమునకు తగ్గట్టుగా మన జీవితం ఉందా? on a daily basis 24 hours given time లో what are we doing in that time? ఆ 24 గంటలు మనకి ఇవ్వబడినప్పుడు మన 24 గంటల్లో ఏం చేస్తున్నాం? దేవుని కొరకు దేవునికి మహింపరిచి దేవుని ఒక విశ్వాసంగా పిలువబడడానికి ఏదో పాస్టర్ ముందే స్తోత్రం వేసేయానికి వందనాలు, ఆయన ముందు ఏదో చేస్తున్నామా, లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళ ముందు నటనకు చేస్తున్నామా? వాట్ ఆర్ వి సీరియస్లీ టేకింగ్ టుడే? మనం ఏది సీరియస్గా తీసుకొని ఎవరు నన్ను చూడినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆ నిజంగానే దేవుడు మనకి ఇచ్చిన కమాండ్మెంట్స్, నువ్వు నిన్ను ప్రేమించుకున్నట్టు పొరుగు అని ప్రేమించాలి. క్రీస్తుని అంటే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నువ్వు క్రీస్తుని ప్రేమించలేవు. ఎందుకంటే నువ్వు ఎదుటిగా ఉన్న నీ వ్యక్తిని ప్రేమించినప్పుడు నువ్వు ఆ అదృష్టమైన క్రీస్తుని నువ్వు ఎలా ప్రేమించగలవు? సో ఐ వాంట్ టు వెరిఫై అవర్ సెల్వ్స్. ఐ వాంట్ యూ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. ఆర్ వి సీరియస్లీ టేకింగ్ దీస్ థింగ్స్ ఆర్ ఆర్ వి ప్రిటెండింగ్ ఆర్ ఆర్ వి ఫేకింగ్ దిస్ క్రిస్టియన్ లైఫ్? బిలీవర్ అనే దానికి మనం జస్టిస్ చేస్తున్నామా? లేకపోతే బ్యాప్టిజం తీసుకొని ఓకే నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, దేవుడు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఎత్తబడతాను అనే విశ్వాసంలో మనం ఉన్నామా? లేకపోతే ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ హిమ్ మనం సీరియస్గా తీసుకోగలిగిన జీవితాలు మనం కలిగి ఉన్నామా? ఇఫ్ వి సీ టుడే దేర్ ఆర్ మెనీ మన కరోనా వైరస్ వచ్చింది, మనం ఎక్కడ చూసినట్లయితే బ్లాస్ట్లు అవుతున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, మనం చూస్తే అన్ని లోకస్ట్ వస్తున్నాయి, ఎక్కడ అంత ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచం మొత్తం ఇట్ ఈస్ లైక్ ఒక్క 1 minute కూడా వాళ్ళు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఏది కూడా గ్యారంటీ లేని సిచ్యువేషన్స్లో మనం ఉంటున్నాం కదా. సో ఇఫ్ దేవుడు రాకడ సమీపంలో ఉంది, మనకి దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడి సంఘంలో మనం ఉన్నామా? అట్టి విశ్వాసంగా మనం ఉన్నామా? లేకపోతే బయటికి ఏదో ప్రజెంటేషన్ ఎవరికో చూపించడానికి అట్లాంటి విశ్వాస జీవితంలో మనం ఉన్నామా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వాట్ లైఫ్ ఆర్ వి లీడింగ్? ఇప్పటి వరకు నేను ఇలా జీవించాను, ఇలా చేశాను అంటే ఈరోజు నుంచి మనం మానేద్దాం. అట్లాంటి జీవితాల నుంచి మనం విడుదల పొంది దేవుని కొరకైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని కొరకైన ఆ నిరీక్షణ కలిగిన గుంపులో మనం ఉండి ఆ ఎత్తబడే సంఘంలో మనం అట్టి జీవితాలు దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని ముగిస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రిని పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు ఇలా రేసింగ్ రివైవల్ టీమ్ పేజ్లో ప్రభా వాక్యాన్ని ప్రభా మేము విని ఉన్నాం తండ్రి. ప్రభా నీ వాక్యం 2 అంచుల ఖడ్గము తండ్రి, అది ప్రభా విన్న వారికి ప్రభా చెప్పిన వారికి వర్తిస్తుంటుంది కనుక తండ్రి ప్రభా అట్టి ప్రభా జీవితాలు మేము కలిగి ఉన్నామా తండ్రి? నీకు ప్రభా నీలో ఇదైతే కలిగిన జీవితాలు మేము కలిగి ఉన్నామా ప్రభా? నీలో ప్రభా ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగిన జీవితాలు మావి ఉన్నాయా? లేకపోతే దే ఆర్ జస్ట్ ఆర్ వి ప్రిటెండింగ్ టు బి క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి రియలీ క్రిస్టియన్స్? ప్రభా అటు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభా నీకు విధేయత కలిగిన జీవితాలు ప్రభా, నీకు ప్రీతికరమైన జీవితాలు మేము జీవించినట్లు తండ్రి ప్రభా మీకు మాకు సహాయం చేయబోతున్నందుకు నీ ప్రభా నీ కృపను సహాయం మేము కోర్చు. చిన్ని ప్రార్థన ప్రభా పాదసన్నిధికి అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి పెట్టుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.